రాష్ట్రంలోని రైతన్నల కష్టానికి ప్రతిఫలం లభించింది. ఇక్కడ పండించే సన్నరకం బియ్యంపై తమిళ తంబీలు ఆసక్తి కనబరుస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే ఈ సన్నరకం వరి మంగళం తమకు ఇవ్వాలని కోరడంతో పాటు తమ రాష్ట్రంలోనూ తెలంగాణ విత్తన విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రతిపాదించింది. ఈ విషయంపై రెండు రాష్ట్రాల వ్యవసాయ శాఖల మధ్య ఒప్పందం కుదరనుంది. తెలంగాణ రైతులు పండించే సాంబమసూరి బీపీటీ 5204 సన్నరకం విత్తనాలు నాణ్యతగా ఉన్నాయని తమిళనాడు వ్యవసాయ శాఖ ప్రశంసించింది. వచ్చే ఖరీఫ్ సీజన్కు 30,000 క్వింటాళ్ల సాంబమసూరి విత్తనాలివ్వాలని తెలంగాణను కోరింది. ఈ విత్తనాలు తమిళ రైతులకు రాయితీపై విక్రయిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణలో రైతులు విక్రయించే వరి విత్తనాలు కొనుగోలు చేసి టీఎస్ సీడ్స్ తరపున తమిళనాడుకు అందించాలని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ టీఎస్ సీడ్స్ నిర్ణయించింది. తమిళనాడులోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలోనూ విత్తనాలు అమ్మేందుకు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖను కోరిన టీఎస్ సీడ్స్ తిరుచి, మధురై, వేలూరు తదితర ప్రాంతాల్లో నేరుగా విత్తన విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రైవేట్ వ్యాపారులకు లైసెన్సులివ్వాలని నిర్ణయించింది. త్వరలో రెండు రాష్ట్రాల వ్యవసాయ శాఖల అధికారులు ఈ విషయంపై సమావేశమై అధికారికంగా ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. మహారాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నుంచి నేరుగా సోయ చిక్కుడు, పచ్చిరొట్ట పంటల విత్తనాలను కొనుగోలు చేయాలని టీఎస్ సీడ్స్ ప్రతిపాదించింది. మహారాష్ట్ర అకోలాలోని ఆ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు రెండు రాష్ట్రాల అధికారులు విత్తన కొనుగోళ్లపై చర్చలు జరపనున్నారు.